అమ్మ అందరికీ నమస్తే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచినందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. అందులో 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ 5 గ్యారెంటీలు వస్తున్నాయి. అందుట్లో మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పిండు. అందరికీ ఫ్రీ బస్సు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుంది. అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిండు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. అదేవిధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ అనేది 500 రూపాయలకి ఇస్తా అన్నాడు. మన ఓన్లీ మహబూబ్నగర్ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఓన్లీ మన మహబూబ్నగర్ వరకు మాత్రమే 500లకు వస్తలేదు. రాష్ట్రం మొత్తం 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మనకు కూడా ఈ నెల 14వ తారీఖు నుంచి మీ అందరికి కూడా 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదేవిధంగా కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పిండు. 2 నెలల నుంచి మన ఊర్లో కూడా కరెంటు బిల్లు తీసుకుంటలేరు, బిల్లు కొట్టిస్తారు. జీరో బిల్ అనేది ఈ నెల 14వ తారీఖు తర్వాత అవుతుంది. మీరు ఎవ్వరు బిల్లు కట్టొద్దు. కరెంటు బిల్లు కూడా ఫ్రీ అయిపోయింది. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 2 నెలల నుంచి ఫ్రీ అయిపోయింది గ్యాస్ కరెంట్ అనేది, మీరు ఎవ్వరు కట్టొద్దు. అదే విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇందులో మేము కూడా ఇందిరమ్మ కమిటీలో ఉన్నాము. ఈ ఎన్నికల తర్వాత 14వ తారీఖు తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కూడా ఏర్పాటు జరిగినాయి. మనకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అదేవిధంగా ఇంకొక హామీ, 6వ హామీ ఏంటంటే ఈ వర్షాకాలం నుంచి 2500కు క్వింటాలు వడ్లు కొంటాడు. అదేవిధంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీ దగ్గర వడ్లు కొనడానికి ఆల్రెడీ వర్షాకాలానికి జీవో కూడా ఆర్డర్ కూడా రిలీజ్ అయింది. వ్యవసాయ అధికారులు ఈ వచ్చే వర్షాకాలం పంట నుండి మీ వడ్లు 2500 రూపాయలకు మద్దతు ధర ఇచ్చి మీ వడ్లు కొంటారు. అదేవిధంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. మీకు వచ్చే నెల 15 తారీఖు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు. వచ్చే నెల ఆగస్టు 15 లోపల మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా బ్యాంక్ లోన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలిస్తే ఈ రాష్ట్రంలో అమలు చేస్తారని చెప్పిండు. అదేవిధంగా మీకు మీ అకౌంట్లో రైతు బంధు కూడా జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మీకు మహిళా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి మహిళా సంఘానికి 20,000 రూపాయలు పావుల వడ్డీ రుణాలు వేసిండు. మీకు మళ్ళీ కట్టని డబ్బులు మీకు వేసిండు. ఆల్రెడీ పొదుపు జమ అయింది మీ అకౌంట్లలో. మీరు ఒక్కసారి మహిళా సంఘాల వాళ్ళు మున్నానని అడిగితే మీకు చెప్తాడు. అన్ని అకౌంట్లలో జమ అయినాయి. ఎవరివన్నా రాకపోతే ఆయన దగ్గర మీరు రాపియండి, వాళ్ళకు కూడా పడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ఆయన అమలు చేస్తా అని చెప్పినాయి. ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ గారు కనుక గెలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు, రేషన్ కార్డు ఉన్న ఒక్కరికి, ఇంట్లో ఒకరికి రేషన్ కార్డు ఉన్న ఒక్కరికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తా అని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినంతే. ఇందిరాగాంధీ గారి మనమడు సోనియా గాంధీ గారి కొడుకు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉన్నాడు. ప్రతి మహిళకు, ఒక రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటని చెప్పి హామీ ఇచ్చిండు. అదేవిధంగా మీ ఇంట్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ ఆ స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ చదువుల ఖర్చులకు కూడా ఆయన 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అని మాట ఇచ్చిండు. ఈరోజు ఉపాధి హామీ కూలీలుగా మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు ఉపాధి హామీ కూలీల కింద ఈరోజు ఎంతైతే మీకు వేతనం వస్తుందో దానికి 400 రూపాయలు కనీస వేతనం ఇస్తా అంటని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. కూలి 400 అవుతుంది. 200 ఉంది, ఇప్పుడు 200 పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మమ్మల్ని బదలాం చేయడానికి కొంతమంది కావాల్సుకుని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఫార్మ్ వస్తుంది, అదొస్తుంది, మనుషులు చచ్చిపోతారు, ఊరు పోతారు. ఇవన్నీ కానే కాదు, ఇవన్నీ అబద్ధం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంతంలో ఇంకా 30 ఏళ్ళు రాజకీయ